ఈ జర్నలిజం జీవితంలో మీకు ఎలాంటి జాబ్ ఉండేది? ఇప్పుడు కూర్చొని ఇంటర్వ్యూలు చేయటమా? అంటే ఐ మీన్ ఇంటర్వ్యూస్ చేయటమా? లేకపోతే ఎంతమంది స్టార్స్‌ని అంటే ఇంటర్వ్యూ మొదట్లో చేశారు? నేను విజయవాడలో ఉన్నంత కాలం హ్మ్. ఎక్కువ శాతం డెస్క్‌లో ఉండేవాడిని. ఆహా! ఓకే. తర్వాత ఏంటంటే రిపోర్టింగ్ కూడా వెళ్ళేవాడిని. అంటే హ్మ్. విజయవాడ సరౌండింగ్స్ ఇక్కడ అటు వైజాగ్, అరకులోయ కావచ్చు, ఇటువైపు నెల్లూరు, ఒంగోలు వైపు కావచ్చు, ఎక్కడైనా అవుట్‌డోర్ షూటింగ్ జరుగుతుంటే ఎళ్లి కవరేజ్ చేసేవాళ్ళం. హ్మ్. విజయవాడకి ఎవరొచ్చినా కూడా ఎళ్లి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం. ప్రెస్ అవునా? మీట్‌లో, సక్సెస్ మీట్‌లో కవర్ చేసేవాడిని. ఓహో! మొత్తం డెస్క్ జాబ్ ఎక్కువ చూసేవాడిని. అంటే ఎడిటర్ ఇన్‌చార్జ్ మొదట్లో మోహన్ కుమార్ గారు, హ్మ్. తర్వాత హ్మ్. పొట్లూరు వెంకట్రావు గారు, హ్మ్. ఆ తర్వాత నేనే ఎడిటర్ ఇన్‌చార్జ్ అయ్యాను. హ్మ్. ఉండేవాళ్ళు. సో, అలాగా నేను డెస్క్ జాబ్ చూస్తూ నెమ్మదిగా అందరితో పరిచయాలవి పెరుగుతుండేవి. బట్ నేను ఆ జాబ్‌ని ఎలా చూసేవాడినంటే ఓన్లీ 10-5 జాబ్ కింద చూసేవాడిని నేను. అంతకుమించి నేను చాలా డిటాచ్డ్‌గా ఉండేవాడిని. హుహుహు. అంటే ఈరోజు అనిపిస్తూ ఉంది, నేను తెర మీద చూసిన ఎందరెందరో గొప్పవాళ్ళు, ఆర్టిస్టులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ ఇలాంటి వాళ్ళందరినీ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడాను, గడిపాను. హ్మ్. కానీ హ్మ్. వాళ్ళతో ఫోటోలు దిగడం, హ్మ్. వాళ్ళ ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయలేదు. హ్మ్. ఇప్పుడు అవన్నీ ఎలా మిస్ అయిపోయానని అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడైతే ఫోన్ ఉంది కాబట్టి ఈజీగా కలిసినప్పుడు ఫోటో ఫోటో దిగొచ్చు గానీ, అప్పుడు సెపరేట్‌గా ఫోటోగ్రాఫర్ తీయాలి. స్టిల్ కెమెరా అలా ఉండేదండి. మెమరీస్ అని ఎలా మిస్ అయిపోయానో నాకు అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. బాధగా హ్మ్. ఉంటుంది. ఓకే. ఓకే.